హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జమ్ మెంటర్స్. ఈరోజు 15 జూలై 2026 ఇవాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎంసీక్యూస్ మనం 30 ఎంసీక్యూస్ రూపంలో చూద్దామండి. అండ్ అందరూ కూడా చాలా బాగా మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారు. ఇవన్నీ కూడా మా మెయిన్ పర్పస్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మన ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఎక్కువ యూస్ఫుల్గా, వాళ్ళు ఒకవేళ న్యూస్ పేపర్స్, డైలీ మ్యాగజైన్స్ చదవకపోయినా సరే సాయంత్రానికి మన వీడియో చూస్తే వాళ్ళకి మ్యాక్సిమం స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేవి వాళ్ళకి ఎక్కువ మోతాదులో అంది నెక్స్ట్ వాళ్ళకి ఎగ్జామ్లో బెనిఫిట్ అయ్యేలాగా చేయడం మాత్రమే మా ఉద్దేశం. అండ్ ఫస్ట్ టైం మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ వచ్చి ఇప్పుడు వాచ్ చేస్తున్నారో వీడియోస్, వెంటనే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. మీకు బాగా బెనిఫిట్ అయ్యి వాళ్ళ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు ఇచ్చామండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ హెర్బిసైడ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ బ్యాన్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ కలుపు మందును నిషేధించింది? ఆన్సర్ ఏంటండి? ద ఆన్సర్ ఈస్ పారాక్వాట్. ఓకే, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ పారాక్వాట్, a highly toxical herbicide, due to concerns over its severe health risks and environmental impact. It has already been banned in many countries because accidental exposure can be fatal. ఓకే అండి, సో పారాక్వాట్ అనే అత్యంత విషపూరిత కలుపు మందు నిషేధించింది మన గవర్నమెంట్. ఇది మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. సో ఇండియా కూడా ఈ పారాక్వాట్ హెర్బిసైడ్ ని నిషేధించింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ట్రయల్ ఇన్ అబ్సెంటియా వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఇన్ కనెక్షన్ విత్ విచ్ ఫీల్డ్? ట్రయల్ ఇన్ అబ్సెంటియా ఇటీవల ఏ రంగానికి సంబంధించిన వార్తల్లో నిలిచింది? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి ఎక్కడ వెతినా దొరకవు అనమాట. న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు, నెక్స్ట్ ఈ పిఐబి లాంటి మ్యాగజైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం తెలుస్తుంది. రైట్, ట్రయల్ ఇన్ అబ్సెంటియా, మనం ట్రయల్ చూడండి, ట్రయల్, సో సంథింగ్ రిలేటెడ్ టు లీగల్ ట్రయల్. Okay, so it means conducting a criminal trial even when the accused is not physically present before the court under specific legal provisions. Okay, and it is discussed mainly in criminal justice reforms అన్నమాట. సో ఆన్సర్ ఇస్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్. ఇదేంటంటే ఒక నిందితుడు ఎవరైతే ఉన్నారో కోర్టుకు హాజరు కాకపోయినా సరే కొన్ని చట్టపరమైన పరిస్థితుల్లో విచారణని కొనసాగించడం, ఇది క్రిమినల్ జస్టిస్ సంస్కరణలో ముఖ్యమైన అంశం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్, ద గగన్యాన్ క్రూ మాడ్యూల్ ఈస్ డిజైన్డ్ మెయిన్లీ టు ఎన్ష్యూర్. గగన్యాన్ క్రూ మోడల్ ప్రధానంగా దేన్ని నిర్ధారించక ఉపయోగించబడింది? ఇదేంటంటే ద ఫాస్టర్ అండ్ సేఫ్ రిటర్న్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ అండి, సేఫ్ రిటర్న్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్. ఓకే, so it is this module, the Gaganyaan crew module is designed to protect astronauts during re-entry into Earth's atmosphere and ensure their safe return. So కల్పనా చావ్లా గారి ఇన్సిడెంట్ మనకు తెలుసు కదా. సో భూమి వాతావరణానికి ఎప్పుడైతే అటువంటి స్పేస్ షిప్స్ అనేవి ఎంటర్ అవుతాయో వాటికి సేఫ్గా రిటర్న్ అవ్వడానికి ద గగన్యాన్ క్రూ మాడ్యూల్ అనేది డిజైన్ చేయబడింది. ఓకే, సో వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి రూపొందించబడింది అనమాట. ఇటీవల ఇస్రో దీనికి సంబంధించిన కీలక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుందండి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ప్రోటీన్ బయోసెన్సర్స్ ఆర్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్. ప్రోటీన్ బయోసెన్సర్లు ప్రధానంగా దేనికి సంబంధించినవి? బయోసెన్సర్స్ రిలేటెడ్ టు ప్రోటీన్స్, మెడికల్ డయాగ్నోస్టిక్స్ అండి. ఓకే, సో ప్రోటీన్ బయోసెన్సర్స్ అనేవి దే హెల్ప్ డిటెక్ట్ డిసీజెస్ ర్యాపిడ్లీ by identifying specific proteins in the human body and reducing the time needed during the medical emergencies అన్నమాట. సో శరీరంలోని నిర్దిష్ట ప్రోటీన్లను గుర్తించి వ్యాధులను వేగంగా నిర్ధారించడంలో ఉపయోగపడతాయి. ఇవి అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు. రైట్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇండియా అండ్ న్యూజిలాండ్ రీసెంట్లీ అన్వెయిల్డ్ విచ్ రోడ్ మ్యాప్? ఓకే, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రోడ్ మ్యాప్ టు 2030 అండి. So India and New Zealand announced their strategic partnership roadmap to 2030 to deepen cooperation in trade,
డిఫెన్స్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ ఇండో-పసిఫిక్ సెక్యూరిటీ. ఓకే, సో 2030 భారత్ న్యూజిలాండ్ రోడ్ మ్యాప్ టు 2030 ద్వారా వాణిజ్యం, రక్షణ, విద్య, విజ్ఞానం మరియు ఇండో పసిఫిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద లేటెస్ట్ IMF ప్రొజెక్షన్, ఇండియాస్ GDP గ్రోత్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 and 27 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి. IMF తాజా అంచనా ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధి ఎంతగా ఉండనుంది? వెరీ ఇంపార్టెంట్. ఇది 6.4%గా ఉండనుంది. సో తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత GDP వృద్ధి 6.4%గా ఉంది, అంచనా వేసిందనమాట. ఇది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని నిలబెడుతుందండి. ఓకే, సో the IMF in its World Economical Look Output report, they projected India's GDP growth for financial year 2026 and 27 at 6.4%, making India one of the fastest growing major economies. Okay, next question. Which country recently signed a uranium export agreement with India? ఇటీవల భారత్తో యురేనియం ఎగుమతి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏమిటి? ఏ దేశం అండి? ఆస్ట్రేలియా. ఓకే, ఇంపార్టెంట్. Australia signed a landmark uranium export agreement with India, strengthening cooperation in peaceful nuclear energy. Okay, so Australia భారత్తో యురేనియం ఎగుమతి ఒప్పందం కుదుర్చుకొని శాంతియుత అణుశక్తి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The World Economic Outlook is released by, ఓకే, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ విడుదల చేసే సంస్థ ఏదండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, సో ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ప్రొవైడ్స్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇందులో ప్రపంచ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు రీసెంట్ రీసెర్చ్, విచ్ సోర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డామినేట్ ఇండియాస్ ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ? ఇటీవల అధ్యయనం ప్రకారం భారత భవిష్యత్ విద్యుత్ సామర్థ్యంలో ఏ వనరు ఆధిపత్యం చెలాయించనున్నది? ఏది అండి? ఏ సోర్స్ మనం ఎక్కువ ఉపయోగించబోతున్నాము? 9th క్వశ్చన్ ఏంటి? సోలార్ PV. Okay, this is the answer. So recent studies indicate that solar PV will dominate India's future installed electricity generation capacity due to rapid renewable energy expansion. So భారతదేశ భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సోలార్ PV ప్రధాన స్థానాన్ని ఆక్రమించిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which two countries are co-hosting the FIFA World Cup 2026 along with the USA? అమెరికాతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ 2026 ఆతిథ్యం ఇస్తున్న మరో 2 దేశాలు ఏవండి? మెక్సికో అండ్ కెనడా. మన మ్యాచెస్ కొంతమంది చూస్తున్నారు కదా, మెక్సికో అండ్ కెనడా. సో ద 2026 FIFA World Cup will be jointly hosted by the USA, Canada and Mexico. Right. So making it the first World Cup hosted by the 3 countries. Okay, అదొక రికార్డ్. సో అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా దీనికి ఆతిథ్యం ఇస్తున్నాయి. సో 3 దేశాలు కలిసి నిర్వహిస్తున్న తొలి ప్రపంచ కప్పు ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డ్యూరాండ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ద డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? దిస్ ఇస్ ఫుట్బాల్. ఇట్ ఈస్ ఏషియాస్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా అండ్ ఫీచర్స్ టీమ్స్ ఫ్రమ్ ద ఇండియన్ సూపర్ లీగ్, ISL, I League and the Armed Forces. ఇవేవండి ఇండియన్ సూపర్ లీగ్ అండ్ I League
తర్వాత ఆర్మ్ ఫోర్సెస్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ, ఇవన్నీ కలిపి డ్యూరెంట్ కప్ ఆడతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The Central Public Works Department CPWD recently celebrated its which anniversary? ఓకే అండి, ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్నిసార్లు మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే 172nd యానివర్సరీ అనేది జరుపుకుందనమాట. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 172. సో ఇట్స్ ఫౌండేషన్ డే. CPW is India's premier government construction agency under the Ministry of Housing and Urban Affairs. Next question. Sankalp framework was launched by which ministry? Sankalp framework ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏదండి? Ministry of Housing and Urban Affairs. The Sankalp framework was launched by this to strengthen urban governance and improve implementation of development initiatives. ఓకే అండి, ఇది లక్ష్యం ఏంటి? పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం అనేది సంకల్ప్ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. 14వ ప్రశ్న. ఇండియా యుఎస్ డిఫెన్స్ టెక్నాలజీ కోఆపరేషన్ మెయిన్లీ రిలేట్స్ టు. భారత్ అమెరికా రక్షణ సాంకేతిక సహకారం ప్రధానంగా దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిందంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. So India and the United States are expanding cooperation in defense manufacturing, advanced technologies and joint production to enhance strategic security. Okay, next question. Retail inflation in India for June 2026 was reported at approximately June 2026లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం అనేది సుమారు ఎంత నమోదైంది అంటే 4.38% అండి. ఓకే, ఇండియాస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ retail inflation for June 2026 stood at 4.38%, mainly due to changes in food prices. Okay, inflation is closely monitored by RBI while framing monetary policy. Okay, next question చూద్దాం. Retail inflation in India is measured using. Retail inflation అనేది రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దేనితో కొలుస్తారు? దేనితో కొలుస్తారండి? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తో. ఓకే, ఇట్ ఈస్ మెజర్డ్ యూజింగ్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంపైల్డ్ బై ద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. రైట్. సో ఇది రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారుల ధరల సూచిక CPI ఆధారం కొలుస్తారు. దీనికి జాతీయ గణాంక కార్యాలయం NSO విడుదల చేస్తుంది. 17th క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ ఫిక్సెస్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నిర్ణయించే సంస్థ ఏది? ఏదండి? RBI. సింపుల్, RBI. ఓకే, ఇట్ ఫాలోస్ ద ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ద మానిటరీ పాలసీ కమిటీ MPC ఎయిమ్స్ టు మెయింటైన్ ఇన్ఫ్లేషన్ అరౌండ్ 4%. ఎప్పుడు కూడా 4% ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అనమాట. 2% వస్తుంది. ఓకే, 4% ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ 2% అవుతుంటుంది అనమాట. రైట్. సో భారత ప్రభుత్వం సంప్రదింపులతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని అమలు చేస్తుంది. సో MPC ద్రవ్యోల్బణాన్ని 4% ప్లస్ ఆర్ మైనస్ 2% పరిధిలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. 18th క్వశ్చన్. రోడ్ మ్యాప్ టు 2030 అగైన్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ టైస్ విత్ విచ్ కంట్రీ? ఇందాకేం చెప్పుకున్నాం? టైస్ విత్ న్యూజిలాండ్. The roadmap to 2030 is a strategic cooperation plan between India and New Zealand focusing on trade, education, innovation and Indo-Pacific cooperation. Okay. So ఇది వాణిజ్యం, విద్య, ఆవిష్కరణలు మరియు ఇండో-పసిఫిక్ సహకారాన్ని బలోపేతం చేసే ప్రణాళిక అన్నమాట. 19th క్వశ్చన్. The Bhojshala complex recently in the news is located in. ఇటీవల వార్తల్లో నిలిచిన భోజ్శాల సముదాయం ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉందండి అది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ధర్ డిస్ట్రిక్ట్. ధర్ జిల్లాలో భోజ్శాల అనేది ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ అండ్ హిస్టారికల్ సైట్ అండ్ హ్యాస్ ఆఫెన్ బీన్ ఇన్ ద న్యూస్ డ్యూ టు లీగల్ అండ్ హెరిటేజ్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. 20th question. The Supreme Court recently discussed SOPs mainly for cases involving. ఓకే, సుప్రీంకోర్టు ఇటీవల SOPలను ప్రధానంగా ఏ కేసుల కోసం పరిశీలించింది అంటే ఏదండి? లైఫ్ అండ్ లిబర్టీ కదా. నిన్న సెషన్లో చెప్పుకున్నాం కదండి, ఆర్టికల్ 21 అని చెప్పుకున్నాం కదా. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఓకే అండి.
సో మ్యాటర్స్ కన్సర్నింగ్ టు ఎస్ఓపీస్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కన్సర్నింగ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ టు ఎన్ష్యూర్ స్పీడీ జ్యుడిషియల్ యాక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు ఎస్ఓపీలు రూపొందించాల్సిన అవసరం ప్రస్తావించింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ ద గగన్యాన్ మిషన్? ఎవరండి? ఆబ్వియస్లీ ఇస్రో కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. గగన్యాన్ మిషన్ ప్రధానంగా దీనికి సంబంధించింది. ఓకే. సో 22nd క్వశ్చన్. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ మోస్ట్లీ కామన్లీ లింక్డ్ విత్ క్లైమేట్ చేంజ్? సో ఇటువంటి వాటిలో కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటారు. ఓకే. సో గాల్లో దేని శాతం ఎక్కువ ఉంటుంది అని చెప్పి, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఆర్గానో కావచ్చు, అలా అనుకుంటారు అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు హ్యూమన్ ఇండ్యూస్డ్ గ్లోబల్ వార్మింగ్ డ్యూ టు ఫాసిల్ ఫ్యూల్ బర్నింగ్ అండ్ డిఫారెస్టేషన్ అండి. కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన హరిత గృహ వాయువు. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైమరీలీ రెగ్యులేట్స్ వాట్? ఏంటండి? మానిటరీ పాలసీ కదా, నాకు చెప్పుకున్నాం మనం. సో మానిటరీ పాలసీ కమిటీ ద్వారా సో ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఓకే అండి. భారతదేశంలో ద్రవ్య విధానం మానిటరీ పాలసీని అమలు చేసి ధరల స్థిరత్వం మరియు ఆర్థిక వృద్ధి. ఓకే అండి, ధరల ఆర్థిక వృద్ధి. ఓకే. 24th question. Which organization conducts India's population census? Very important and very easy also. Registrar General and Census Commissioner of India కదండి. ఎవరు ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే. సో దే కండక్ట్ ద పాపులేషన్ సెన్సస్. ఓకే. 25th question. Blue economy. Repeated question and very important for the upcoming examinations అండి. బ్లూ ఎకానమీ అనేది గ్యారంటీగా క్వశ్చన్ అడుగుతారు బ్లూ ఎకానమీ మీద. బ్లూ ఎకానమీ ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే ఓషన్ రిసోర్సెస్ కదా, చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ. రైట్. సో ద బ్లూ ఎకానమీ ఫోకసెస్ ఆన్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ అండ్ మరీన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వైల్ ప్రొటెక్టింగ్ ద ఇకోసిస్టమ్స్. ఏ ఇకోసిస్టమ్స్ అండి? మరీన్ ఇకోసిస్టమ్స్. ఓకే. Okay, next question. Which constitutional body conducts elections in India? Easy question. Election Commission of India. Right? It is responsible for conducting the free and fair elections. Alright? 27th question. The headquarters of the IMF is located in, easy, but don't get confused, it's Washington DC and Washington, District of Columbia. The headquarters of the International Monetary Fund is located in Washington DC in USA. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC అంటే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా, అమెరికాలో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫైనాన్స్ కమిషన్? వెరీ ఈజీ, రిపీటెడ్ వన్. అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ గురించి. Okay. So Indian Constitution for the establishment of the Finance Commission, which recommends the distribution of taxes between the Union and states. Okay. భారత రాజ్యాంగంలో 280 అధికారం ఏంటంటే దీని ప్రకారం ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. 29వ ప్రశ్న. Which Indian space mission aims to send astronauts into space? Very important and very easy. గగన్యాన్ కదా, ఇందాక తెలుసుకున్నాం కదా మనం. ఓకే. సో ఇట్ ఎయిమ్స్ టు సెండ్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్, మేకింగ్ ఇండియా వన్ ఆఫ్ ద ఫ్యూ నేషన్స్ విత్ ఇండిపెండెంట్ హ్యూమన్ ఫ్లైట్ సేఫ్టీ, సేఫ్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీ. ఓకే. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించడానికి ఓకే ఈ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తారు. ఈ మిషన్ పేరు ఏంటి అంటే గగన్యాన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇండియా సెంట్రల్ బ్యాంక్? కింది వాటిలో భారతదేశ కేంద్ర బ్యాంకు ఏది అంటే ఏదండి? ఆర్బిఐ. ఓకే. సో ఇట్ ఈస్ ద ఇండియా సెంట్రల్ బ్యాంక్. ఇట్ ఇష్యూస్ కరెన్సీ, ఇట్ రెగ్యులేట్స్ బ్యాంక్స్ అండ్ మేనేజెస్ మానిటరీ పాలసీ. ఓకే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశ కేంద్ర బ్యాంక్ కదా,
ఇది కరెన్సీ జారీ మరియు బ్యాంకుల నియంత్రణ మరియు ద్రవ్య విధానం అయితే ఉందో వాటిని నిర్వహిస్తుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ టుడే అండ్ వీ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంపార్టెంట్ అని ఎక్కడ చెప్పామో మనం మెన్షన్ చేసామో ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఎగ్జామ్ ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఈ కరెంట్ అఫైర్స్ 30 MCQs ప్రిపరేషన్ సెషన్స్ ద్వారా చాలా మందికి బెనిఫిట్ అవుతుందని మెసేజెస్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ కోఆపరేషన్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అవర్ ఎఫర్ట్స్ ఎస్పెషలీ. ఓకే, చాలా మంది చూస్తున్నారు, చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దయచేసి మీరు యూట్యూబ్ వీడియో చివరికి చూస్తున్నారు కాబట్టి లాస్ట్ వరకు చూడండి, అట్ ద సేమ్ లైక్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో ఇంకా మనకి ప్రతిరోజు కూడాను వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, చూడండి. అది వాట్సాప్ గ్రూప్లో ఏ రోజుకి ఆ రోజు పీడిఎఫ్స్ కానీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియో లింక్స్ కానీ పెడుతూ ఉన్నాం. సో అందరూ కూడా దయచేసి ఆ యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాగా చదవండి, ఒక ప్రాపర్ టైం షెడ్యూల్ అనేది వేసుకోండి. అండ్ ఒకవేళ వర్కింగ్ పీపుల్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ నైట్ అట్లీస్ట్ 10:30, 11 వరకు చదువుకొని అలా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ టైం టేబుల్ అనేది మీరు చాలా ప్రాపర్గా చేసుకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి రోజంతా టైం ఉంటుంది, మనకి సాయంత్రం వచ్చి మీరు నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రమే మీకు ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. త్వరలోనే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్తాం. అండ్ ఈ మన తయారు చేసిన వీడియోస్ అన్నీ కూడా యూపీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఇంకా అదర్ స్టేట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా, నెక్స్ట్ మన బ్యాంకింగ్, రైల్వేస్, ఈ డిఫెన్స్ జాబ్స్, ఎన్డీఏ కావచ్చు, సిడిఎస్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటికి కూడాను ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడతాయండి. సో అన్ని కేర్ఫుల్గా మేము కంపైల్ చేసి పెడుతున్నాం. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. రేపటి నుంచి మా వీడియోస్ ఇక్కడ అప్లోడ్ అవ్వగానే వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఒక ఆస్పిరెంట్స్, ఒక స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా మేము వాటిని డిజైన్ చేసాం అనమాట. సో మా ఎఫర్ట్స్ని మీరు అర్థం చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ టుమారో with tomorrow's MCQ questions. And thank you very much. Bye bye. Take care.